శ్రీ మహావిష్ణువు వాహనంగా గరుత్మంతుడు యుగయుగాలుగా సేవలందిస్తూ వస్తున్నాడు. ద్వాపర యుగంలోని శ్రీకృష్ణ అవతారంలో కూడా అవసరమైన వేళల్లో గరుత్మంతుడు శ్రీహరిని సేవించుకుంటూ ఉండేవాడు. గరుత్మంతుడు పుట్టుకతోనే అమిత బలశాలి. అసలు ముల్లోకాలలోనూ నా ఎదుట నిలిచి తనను యుద్ధంలో గెలవగల ధీరుడెవడున్నాడు? లోకపాలకుడైన శ్రీమన్నారాయణుడినే వీపు మీద మోస్తున్నవాడిని, నన్ను మించిన వీరుడు ఇంకెక్కడున్నాడు అని అనుకొని గర్వించసాగాడు గరుత్మంతుడు. గరుడిని ధోరణిని కొన్నాళ్ళుగా గమనిస్తున్న శ్రీకృష్ణుడు ఎలాగైనా అతడికి గర్వభంగం చెయ్యాలని అనుకున్నాడు. ద్వారకలో సత్యాసమేతుడై సభలో కొలువుదీరిన శ్రీకృష్ణుడు ఒకసారి గరుత్మంతుడిని తలుచుకున్నాడు. వెంటనే గరుత్మంతుడు కృష్ణుని ముందు వాలి, ప్రభు ఏమి ఆజ్ఞ అంటూ మోకరిల్లాడు. వీరాది వీరా పైనతేయ, నీతో ముఖ్యమైన పని పడింది, అందుకే నిన్ను తలుచుకున్నాను అని చిరునవ్వు చిందిస్తూ అన్నాడు శ్రీకృష్ణుడు. ఆజ్ఞ ఏమిటో సెలవివ్వండి ప్రభు అంటూ చేతులు జోడించాడు గరుత్మంతుడు. మరేమీ లేదు, గంధమాదన పర్వతం మీద కదిలి వనంలో తపస్సు చేసుకుంటూ హనుమంతుడు ఉంటాడు. అతడితో ముఖ్యమైన విషయం మాట్లాడవలసి ఉంది. అతన్ని ఇక్కడికి తోడుకొని రావాలి. ఈ పనికి నువ్వే తగిన సమర్థుడువు అని అన్నాడు శ్రీకృష్ణుడు. కృష్ణుడి ఆదేశానికి గరుత్మంతుడు మనసులో ఇలా అనుకున్నాడు. నేనేమిటి, నా పరాక్రమమేంటి, ఒక వానరాన్ని తోడుకొని రావటానికి నేనే స్వయంగా వెళ్ళటమా అని అనుకున్నాడు. అయినా ప్రభు ఆజ్ఞ కదా, ఎలాగైనా నెరవేర్చవలసిందే అని అనుకొని తక్షణమే అక్కడ నుండి బయలుదేరాడు. మనోవేగంతో ఎగురుకుంటూ వెళ్ళి గంధమాదన పర్వతం మీద వాలాడు. అక్కడ హనుమంతుడు నిశ్చల ధ్యానమగ్నుడే కనిపించాడు. గరుత్మంతుడు హనుమంతుడిని పిలిచాడు. ధ్యానంలో ఉన్న హనుమంతుడికి అతడి పిలుపు వినిపించలేదు. ఓ వానరశ్రేష్ఠ, మహాత్ముడైన భగవంతుడైన శ్రీకృష్ణుడు నిన్ను పిలుస్తున్నాడు కనుక నిన్ను తీసుకుపోకుండా ఇక్కడ నుండి కదలను అని బిగ్గరగా అన్నాడు. ధ్యానంలో ఉన్న హనుమంతుడు కదల్లేదు, మెదల్లేదు. గరుత్మంతుడికి అది చూసి చాలా కోపం వచ్చింది. హనుమంతుడికి ధ్యానభంగం కలిగించైనా తనతో తీసుకుపోవాలని నిర్ణయించుకున్నాడు. తన పొడవాటు ముక్కును హనుమంతుడి ముక్కు రంధ్రంలోకి పోనిచ్చాడు. గరుత్మంతుడి వికార చేష్టను గమనించి కూడా హనుమంతుడు నిశ్చలంగా ఉన్నాడు. కాసేపటికి తన ధ్యానాన్ని విరమించుకొని ప్రాణాయామం ప్రారంభించాడు. ముక్కు కుడి రంధ్రం నుండి వాయువును విడిచి ఎడమ రంధ్రం ద్వారా పీల్చుకోసాగాడు. హనుమంతుడి ప్రాణాయామ సాధన గరుత్మంతుడికి ప్రాణ సంకటంగా మారింది. హనుమంతుడు గాలి విడిచేటప్పుడు ఎవరో బలంగా నెట్టేసినట్లు గరుత్మంతుడు దూరంగా వెళ్ళి పడుతున్నాడు. హనుమంతుడు గాలి పీల్చుకునేటప్పుడు ఎవరో బలంగా లాగుతున్నట్లు హనుమంతుడి వైపు రాసాగాడు. హనుమంతుడు ఊపిరి బిగించి వాయువును కుంభించేటప్పుడు అతడు ముక్కుకు అతుక్కుంటున్నాడు. ఈ ఉత్పాతానికి బిక్క చచ్చిన గరుడు గజగజ వనకసాగాడు. హనుమంతుడి ప్రాణాయామం పూర్తయ్యాక గరుత్మంతుడు విడుదలయ్యాడు. బతుకు జీవుడా అనుకొని తెప్పరెళ్ళాడు. కృష్ణాజ్ఞను ఉల్లంఘించినందుకు హనుమంతుడి మీద కోపం తెచ్చుకున్నాడు. దేహాన్ని పెంచి ఆకాశాన్ని కమ్మేస్తూ హనుమంతుడిని తీసుకుపోయేందుకు అతని చుట్టూ ఎగురుతూ తిరగసాగాడు. గరుత్మంతుడిని పట్టుకునేందుకు హనుమంతుడు తన తోకను ఆకాశం వరకు పెంచాడు. అదేదో కొయ్య స్తంభం అనుకున్నాడు గరుత్మంతుడు. ఎగిరి ఎగిరి అలసిపోయి కాసేపు ఈ స్తంభాన్ని అనుకొని సేద తీరాలనుకొని హనుమద్వాలం మీద వాలాడు. తాను వాలినది స్తంభం కాదని హనుమంతుడు తోకాన్ని గ్రహించి దానిని తన పదునైన ముక్కుతో పొడవటం ప్రారంభించాడు. హనుమంతుడికి చెర్రెత్తింది. తన తోక రోమాల మధ్య గరుత్మంతుడిని బంధించాడు. అంత బలశాలి అయిన గరుత్మంతుడు కూడా హనుమంతుడు తోక రోమాలలో చిక్కుకొని ఉక్కిరిబిక్కిరి అయ్యాడు. హనుమంతుడు తన తోకను గిరగిరా తిప్పి గరుత్మంతుడిని ఒక్కసారిగా విసిరేశాడు. ఆ దెబ్బకు అవయవాలన్నీ చితికిన గరుత్మంతుడు ఏకంగా పాల సముద్రంలో పడ్డాడు. కాసేపు అక్కడే సేదతీరాడు. తిరిగి శక్తి కూడదీసుకొని ద్వారక చేరుకొని శ్రీకృష్ణుడి ముందు వాలాడు. తన ముందు దీనంగా నిల్చున్న గరుత్మంతుని చూసిన శ్రీకృష్ణుడు చిరునవ్వు చిందిస్తూ, ఖగేంద్ర, అలా నిర్విఘ్నుడై నీరసంగా నిల్చున్నావేంటి? ఏం జరిగింది చెప్పు అని అన్నాడు. దేవదేవ, జగన్నాటక సూత్రధారి, మీ ఆజ్ఞ నెరవేర్చడానికి హనుమంతుడి వద్దకు వెళ్ళాను. అతడు నా మాట వినలేదు అని అన్నాడు గరుత్మంతుడు. గరుత్మంతుడు చెబుతూ ఉండగానే శ్రీకృష్ణుడు అడ్డు తగిలాడు. ఛీ, ఏమిటి ఆలస్యం? అతడితో నాకు ముఖ్యమైన పని ఉంది, వెంటనే తీసుకురా అని అన్నాడు శ్రీకృష్ణుడు. స్వామి, నా బలగర్వం అణిగింది. వానర రూపంలో నా మృత్యువే అక్కడ ఉంది. హనుమంతుడు ఉండే చోటుకు తప్ప ఇంకెక్కడికి పంపినా వెళ్తాను అని అన్నాడు గరుత్మంతుడు.
ఈసారి అలా జరగదు. రామనామం జపిస్తూ వెళ్ళు. నీ సీతారాముడు నిన్ను పిలుస్తున్నాడని చెప్పు. హనుమ నీతో మారు మాట్లాడకుండా వస్తాడు అని చెప్పాడు శ్రీకృష్ణుడు. గరుత్మంతుడు ఈసారి వినయంగా వెళ్ళి శ్రీకృష్ణుడు చెప్పిన ప్రకారమే చెప్పి హనుమంతుడిని తనతో పాటు తీసుకువచ్చాడు.